మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించాలని, ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను బహుగా సమృద్ధిగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యమును జరిగిస్తానని తెలియజేస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అనేకమైన సంగతులు మనకు బోధిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ గ్రంథం అని పిలుస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 భాగాలు ఉన్నట్లుగా పాత నిబంధన, క్రొత్త నిబంధన ఏ విధంగా డివైడ్ చేయబడిందో, యెషయా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం నుండి 39 అధ్యాయాల వరకు ఉన్న దాన్ని పాత నిబంధనగాను, 40వ వచనం నుండి 66 వరకు ఉన్నటువంటి 27 పుస్తకాలను క్రొత్త నిబంధనగాను విభజించారు. బైబిల్ పండితులు తెలియచేస్తున్నదేమనగా యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు. దేవుని బిడ్డలారా, అనేకమైన సత్యాలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. యెషయా అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా నా రక్షణ. ది లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. యెహోవా నా రక్షణ. యెహోవా రక్షించేటువంటి దేవుడు అని విశ్వసించాడు. యెషయాను దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. యెషయాను దేవుడు మరి అద్భుతంగా వాడుకున్నాడు. మరి దేవాది దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, 2023 సంవత్సరం గతించిపోయింది. ఎన్నో సమస్యల గుండా, ఎన్నో వ్యాధుల గుండా, ఎన్నో అనారోగ్యాల గుండా మనం ప్రయాణం చేసి ఉంటాం. కానీ రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా, అనుకోని పరిస్థితులు, ఊహించినటువంటి సంఘటనలు జరిగి ఉంటాయి. కానీ దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒక నూతన క్రియ చేస్తున్నానంటున్నారు. మీరు చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించింది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్ మనం నేర్చుకున్నట్లయితే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోతున్న కాలం. అంటే పాస్ట్ టెన్స్ జరిగిపోయినటువంటి వాటన్నిటిని కూడా మనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటిని గురించి తెలియజేస్తూ ఉంది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే దాని గురించి తెలియజేస్తూ ఉంది. దాన్ని వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అనేటువంటి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేసి ఉన్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను అని 3 రకాలుగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు అడుగునదల్లా పొంది ఉన్నారని నమ్మండి అని ప్రభు చెప్పారు. మీరు అడుగు ప్రతిదీ కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్తూ ఆయన అడుగు ప్రతిదీ కూడా మీరు పొంది ఉన్నట్లుగా మీరు విశ్వసించండి అని ప్రభు చెప్పారు. అచంచలమైనటువంటి విశ్వాసం అనేటువంటిది మనకు అవసరమై ఉంటుంది. వాక్యం అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2024 సంవత్సరం, ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఒక బహుమానంగా అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవునికి మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా జీవించటమే దేవునికి నీవు ఇచ్చేటువంటి బహుమానం అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, 2023వ సంవత్సరంలో నీ జీవితంలో జరిగినటువంటి రకరకాలైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు, చేదు జ్ఞాపకాలు, కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి. స్నేహితులు మోసం చేసినప్పుడు, నమ్మిన వారు మోసం చేసినప్పుడు, నమ్మిన వారు నట్టేట ముంచినప్పుడు, బంధువులే నేను దూరం చేసినప్పుడు, నీ బంధువులు నీ మీద కొట్లాడినప్పుడు, నువ్వు అనుకున్న స్నేహితులే నిన్ను దూరం పెట్టినప్పుడు, హేళన చేసినప్పుడు, తక్కువగా చూసినప్పుడు, దేవుని బిడ్డ రకరకాలైన పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తుంటావు. నీ వ్యాపారంలో నష్టం, కుటుంబ జీవితంలో అనారోగ్యాలు, రకరకాలైనటువంటి విధానాలలో నీవు లాస్ అయినటువంటి విధానం, ఇవన్నీ చూసినప్పుడు నీకు ఒకంత బాధ కలుగుతూ ఉంటుంది.
అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చూసినప్పుడు, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటికి గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడాలంటే తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, గురి యొద్దకే నువ్వు పరిగెత్తేటువంటి బిడ్డగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం 2వ భాగం, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. మన ప్రభు తను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. కష్టమైన, శ్రమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఎటువంటి పరిస్థితులైన అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు, దేవుని నామాన్ని మహింపరిచాడు. ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఏమి కోరుకోలేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశుద్ధులతో సమానంగా ఎంచుకొని శ్రమలో సమాన అనుభవం కలిగిన వాడై దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వెనుక ఉన్నవన్నీ మరచి. మన వెనుక అనేక ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను శిలువ మరణం పొందబోతున్నానని ప్రభు విపులంగా శిష్యులైనటువంటి వారికి చెప్పారు. అప్పుడు యేసు ప్రభువారి శిష్యులందరిలో మొదటి వాడని పిలువబడినటువంటి సీమోను పేతురు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నువ్వు శిలువ మరణం పొందడానికి వీల్లేదు, శిలువకి ఎక్కడానికి వీల్లేదు అని ప్రభువుని అడ్డగించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కు పో అని చెప్పారు. అంటే నీ వెనక ఎవరున్నారు? సాతానుడు ఉండాలి. సాతాను నీ ముందుంటున్నాడు. సమస్యలు తీసుకొచ్చేవాడు, కష్టాలు తెచ్చేవాడు, అనారోగ్యాలు తెచ్చేవాడు, లోకాన్ని తల్లకిందులు చేసేవాడు, లోకాన్ని అడవిగా మార్చినటువంటి వాడు, దురాత్మల సమూహానికి అధ్యక్షుడు వాడు. ప్రభు చెప్పారు, సాతాను నా వెనక్కు పో అంటే సీమోను పేతురు సాతానుడు అని కాదు అక్కడ. సీమోను పేతురులో ఉన్నటువంటి వాడు. అప్పుడప్పుడు మన పిల్లలందరూ మంచిగా ఉంటారు, ఇంట్లో కూడా హస్బెండ్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. ఈరోజు ఏం వండుకోవాలని మీరు అడిగారు అనుకోండి, నీళ్ళు వేసి పెట్టినా మేము తింటామంటారు. కానీ ఆయనలోకి అపరిచితుడు వచ్చేస్తే, నువ్వు మంచిగా వండు, చికెన్ బిర్యానీ, మంచి మటన్ కర్రీ, మంచి పప్పు ధాన్యాలతో మంచిగా చేసినా కూడా ఇందులో ఉప్పు తక్కువగా ఉందని అన్నీ తీసి పారేస్తారు. ఆయన తినడు, తినేవాళ్ళని తినవడం. చాలా గందరగోళం అయిపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో వెనుకున్నటువంటి వాడు ఉన్నాడు, ఒకడు అపరిచితుడు, కనపడిన వాడు, అదృశ్యుడు, వాడు వచ్చేసాడు అనమాట. అందుకే దేవుని బిడ్డలారా, నీ కుటుంబము సుఖ సంతోషాలతో ఉండాలంటే, నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సాతానుడు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఈ లోకంలో కూడా ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. నీ కుటుంబ జీవితం నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. ఎవరు అద్దుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకే మంచిది. కొన్నిసార్లే దేవుడు చేయమన్నటువంటి పనిని మనం చేయకుండా దేవుడిచ్చిన బాధ్యతను విడిచిపెట్టి రకరకాలుగా జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించాలని 2024వ సంవత్సరాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలంటే, నీ బిడ్డలు దీవెనకరంగా ఉండాలనంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోనొకటి. జీవితంలో కొన్ని సంఘటనలు మర్చిపోవాలి. మతిమరుపు అనేది కూడా దేవుడిచ్చిన వరం. కొంతమంది మీద ఉన్న ద్వేషం మర్చిపోకపోతే అదే కొన్నిసార్లు అసూయ, ద్వేషము, కలహము, కక్షల కార్పణ్యాలుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఒక కులానికి దేవుడు కాదు, ఒక సంఘానికి దేవుడు కాదు, ఒక సహవాసానికి దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు, అందరికీ దేవుడు, యూనివర్సల్ ఫాదర్, అందరికి కూడా తండ్రి అయినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనొకడి, పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకొనొకడి, మీ మనసునకు తెచ్చుకొనొకడి, తలంచుకొనొకడి అంటున్నాడు. ఎప్పుడు కూడా జరిగిపోయిన సంఘటనల గురించి ఏడుస్తూ ఉంటాం, ఎప్పుడు కూడా జరిగిపోయినటువంటి వాటిని గురించి నువ్వు ఏడుస్తూ ఉంటే లోకం అనుకుంటూ ఉంటుంది, ఇంకా ఎప్పుడు కూడా ఇదిగా వీళ్ళు ఇంతే ఈ ఏడుపు గొట్టు మొఖాలు వేసుకుని ఉంటారంటారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలి, రక్షించబడిన బిడ్డలు ఎలా ఉండాలో తెలియజేస్తూ ఇక్కడ ఉన్న సంఘానికి చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు ఆనందించాలని, నీ కుటుంబము ఆనందించాలని, నీ బిడ్డలు సంతోషంగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క కార్యం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులరా, వెనుక ఉన్నవన్నీ మరచి
ముందున్న వాటి కొరకు ఈ 2024 సంవత్సరంలో నువ్వేం ఆశిస్తున్నావు? నీ ముందున్న సవాళ్ళు ఏంటి? నీ ముందున్న పరిస్థితులు ఏమిటి? నీ ముందున్నటువంటి ఇబ్బందులు ఏమిటి? నువ్వు ఎదుర్కోవలసినటువంటి కష్టాలు ఏమిటి? సమస్యలు ఏమిటి అనేటువంటి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని, ఏ విధంగా నేను ముందుకు పోతే దీన్ని నేను రీచ్ అవ్వగలను, నా గోల్ ఏ విధంగా రీచ్ అవ్వగలను, నా స్టడీలో ఏ విధంగా ముందుకెళ్ళగలను, నా ఉద్యోగంలో నేను ఏ విధంగా ప్రమోషన్ సంపాదించుకోగలను అనేటువంటిది నువ్వు ఆలోచన చేయాలి తప్ప వెనుక ఉన్న వాటిని గురించి, జరిగిపోయినటువంటి వాటి గురించి, రకరకాలైనటువంటి వాటి గురించి నువ్వు ఆలోచించడం దేవుడికే మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే ప్రభు చెప్తా ఉన్నారు, నీకు ఒక వాగ్దానంతో కూడిన సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ డూ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇదిగో దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నారు. దేవుళ్ళరా, దేవుడు సహాయం చేసేటువంటి వాడు. గాడ్ హ్యాస్ డన్, దేవుడు చేస్తాడు, చేశాడు. గాడ్ విల్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు ఎప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప దేవుడిని ఎరిగినటువంటి నీవు గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడు కావాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరలేదు. దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ ఏమిటది? సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. 2024 సంవత్సరంలో నూతన ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే విధంగా, సువార్త లేని చోట సువార్తను ప్రకటించేటువంటి బిడ్డగా, సంఘము లేని చోట సంఘాలు నిర్మించేటువంటి బిడ్డగా, నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించేటువంటి భారము, బాధ్యతను ముందుకు వెళ్ళాలి. సత్క్రైస్తవ సంఘము చేయవలసినటువంటి పని అది. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అందుకే పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి ప్రకటించిన ఎడల దేవుడు జీతము నాకు అనుగ్రహిస్తాడు. అది ఏ సహాయమైనప్పటికీ సరే, అది ఏ హెల్ప్ అయినప్పటికీ సరే, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండే శ్రేష్టమైన ప్రతీవి నీకు వస్తూ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడిచ్చి అన్ని దిగమింగ్ ఇంట్లో కూర్చుంటే నీకు ఏ విధమైన ఆశీర్వాదాలు వస్తాయి? ఏ విధమైన ఆశీర్వాదాలు రావు. కాబట్టి దేవుని కొరకు మండేటువంటి సేవకుడిగా, దేవుని కొరకు మండించబడేటువంటి విశ్వాసిగా, దేవుని కొరకు ముందుకు సాగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సరిచేయడానికి, నిన్ను ప్రోత్సహించడానికే ఈ సందేశాలు ప్రభు ఏర్పాటు చేశారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యములు చేయబోతా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరం దీవెనకరమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అద్భుతాలు జరిగే సంవత్సరంగా, మహత్కార్యములు జరిగే సంవత్సరంగా దేవుడు చేయబోతా ఉన్నాడు అనే విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతానుడు ఎప్పుడు వెనకే ఉండాలి. మరొక పర్యాయం, వారి శత్రువులు వారి వెనుకకు మళ్ళీరని వాక్యంలో రాయబడింది. కీర్తనాకారుడు రాస్తూ అన్నాడు, శత్రువులు ఎప్పుడు ఎక్కడుంటారు? వెనకే ఉండాలి. శత్రువుల కంటే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు, నీ పితరుల కంటే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు, నీ దేవుడు సజీవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మరణమును గురించి రాయబడింది. మరణమును, దాని యొక్క విధానమును గురించి రాస్తూ పౌలు అంటాడు, మరణము అనే శత్రువు గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరణం అనేది మానవునికి శత్రువు. దేవుని బిడ్డలారా, ఆ మరణమును జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరణ బలం కలిగిన అపవాదిని అనగదొక్కేటువంటి వాడు, నీ కాళ్ళ కింద ఉంచి శీఘ్రంగా తొక్కించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీ వెనుక ఉండవలసినవి అవి. నీ శత్రువులు వెనుక ఉన్నారు. దేవుని బిడ్డలారా, సాతానుడు నీ వెనక ఉన్నాడు, మరణము నీ వెనక ఉన్నది. దేవుని బిడ్డలారా, చేదు జ్ఞాపకాలు నీ వెనక ఉన్నాయి. గత సంవత్సర కాలంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి విధానము, రకరకాలైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నిస్పృహలు, నిరాశ. దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఏంటి నాకు ఇది, ఎదుగు బొదుగులేనటువంటి జీవితం, ఇలాంటి తలంపులతో ఒకవేళ నువ్వు ఉన్నవేమో నాకు తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ వీధి నాన్న ఇలా ప్రార్థన చేయాల్సిన వ్యక్తి అంటున్నా, ప్రభువా ఒక అద్భుత కార్యం జరిగించి నా జీవితంలో ఉన్న ఈ సమస్యలన్నిటి నుంచి కూడా నాకు విడుదల ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ మొర్ర ఆలకిస్తారు. ప్రభు నీ ప్రార్థన వింటాడు. నీ కుటుంబంలో ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి, నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి, నీ ఉద్యోగంలో అద్భుత కార్యములు చేయడానికి దేవుడు సంసిద్ధుడుగా ఉన్నాడు. మరి నీవు సంసిద్ధంగా ఉన్నావా? దేవుని నమ్ముతున్నావా? దేవుని వాక్యాలు నమ్ముతున్నావా? దేవుని వాగ్దానాలు నమ్ముతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాల్సిన వ్యక్తిగా ఉంటున్నావు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపచేసి ఉన్నావు. చాలా మంది చదివేటప్పుడు సంవత్సరం అనే దయా కిరీటం అని చదువుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా చదవాలి. బైబిల్లో ఒక అక్షరము కానీ పొళ్ళు కానీ తప్పిపోవడానికి వీలు లేదని వాక్యం బోధిస్తూ ఉంది. ఒకవేళ మనం అలా మార్చేస్తే బైబిల్లో ఉన్న శాపాలన్నీ కూడా వస్తాయని ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయాలి. కాబట్టి ప్రియులారా, సంవత్సరమును నీ దయా కిరీటమును నాకు ధరింపచేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, సంవత్సరముతో పాటు దేవుని దయా కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నా. దేవుని వాక్యం బోధిస్తుంది, దేవుని దయ ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నావంటే, సజీవ లెక్కలో ఉన్నావంటే, కరోనా వచ్చి అనేక మంది చనిపోయారు, మరలా రకరకాల వైరస్ వస్తుంది, రకరకాలైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, రకరకాలైన విధానాలు వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు ఇంకా నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. బలహీనుడైన నిన్ను, బలహీనరాలవైన నిన్ను, శక్తిహీనుడైన నిన్ను, శక్తిహీనరాలవైన నిన్ను ఇంకా బలపరిచాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ సో లవ్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ మీ, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటిది నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు, దేవుని చిత్తంలో నువ్వు ముందుకెళ్ళినప్పుడు, అది శ్రమే కానీ, ఇబ్బందే కానీ, సమస్య కానీ, అది ఏదైనప్పటికీ సరే నీ ముందు నిలబడడానికి అవకాశం లేదు. దేవుడు వాటన్నిటిలో కూడా గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని ఇవ్వడానికి సమర్థుడు. 2024 సంవత్సరంలో సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేసి ఉన్నావని భక్తులు చెప్పినట్లుగా నీకు ఆయన సంవత్సరంతో పాటు దయా కిరీటాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహించాలంటే నువ్వు దేవునికి లోబడాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించాలి. దేవుని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుని అద్భుతమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఈవులను, ఆశీర్వాదాలను పొందుకుంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం మరొకసారి 19వ వచనాన్ని చదువుతా ఉన్నా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ 2 పదాలు మనం చూస్తూ ఉంటున్నాం. అరణ్యము అంటాడు, లేకపోతే డిజర్ట్. దేని బిళ్ళారా, ఎడారి. అరణ్యంలో ఏమి ఉండవండి. అరణ్యంలో రకరకాలుగా ఉంటాయి. కేకారణ్యం, గాఢాంధకారం ఉంటుంది, చీకటి ఉంటుంది. అరణ్యంలో ఎప్పుడు కూడా నిశ్శబ్దం ఉంటుంది. అనేక మంది జీవితాలు ఆలోచన చేసినప్పుడు అరణ్య రోదన, కేకారణ్యముగా ఉన్నటువంటి సమస్యలు, అరణ్యంలో ఎవరు కూడా పలకరించరు. అరణ్యంలో ఉండేటువంటివి క్రూర మృగాలు, యానిమల్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి క్రిమి కీటకాలు ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి, రకరకాలైనటువంటివి ఉంటాయి. నెమ్మది లేని జీవితం, సంతోషం లేని జీవితం, సమాధానం లేని జీవితం, ఒంటరితనం. ఒకవేళ ఈ లోకంలో నేనే మంచివాడిని, నేనే మంచిదా, నీకు అందరూ కూడా మంచివాళ్ళు కాదు అనుకుని ఒకవేళ నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావేమో. లేదు లేదు, ఒంటరిగా రోడ్డు పక్కనే ఉంది ఒక అంజూరపు చెట్టు. దేవుడు దాన్ని శపించాడు. నేను ఇండిపెండెంట్ అనుకుంటున్నావు నీవు. మనము డిపెండెంట్గా ఉండాలి, దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి, స్వతంత్రులుగా కాదు. దేవుని చిత్తము చేసేటువంటి వారిగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి అనేక సార్లు రకరకాలైన ఒంటరితనం, రకరకాలైనటువంటి పరిస్థితి, నేను ఒంటరివాడిని, నాకెవరు లేరు, అందరున్నా ఇలాగ జీవిస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. అసలు పేదరికం అంటే ఏంటో నీకు తెలుసా? ఎవరు లేకపోవటం పేదరికం కాదు. ఎవరు లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళే కాదు, అందరూ ఉండి అన్నీ ఉండి ఒంటరిగా జీవించటమే పేదరికం. కాబట్టి దేవుడిచ్చినటువంటి బంధం, దేవుడిచ్చినటువంటి విధానాన్ని నీవు ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క యూనిటీని, దేవుడు నీకు ఇచ్చిన ఐక్యతలో బలం ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు అంటాడు కీర్తనాకారుడు. ఎంత మేలు, ఎంత మనోహరము, హౌ ప్లెజెంట్, హౌ బ్యూటిఫుల్. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మహనీయుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలంలో నివసించాల్సిన ఆయన నీతో నాతో ఉండడానికి వచ్చాడండి. ఎంత గొప్ప సత్యం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అరణ్యం లాంటి జీవితంలో ఉన్నావేమో, అక్కడ సుఖ సౌఖ్యాలుండవు,
లగ్జరీ లైఫ్ ఉండదు, ఏమండి శాంతి సమాధానం ఉండదు, ఎడారి జీవితంలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, అరణ్యములో నేను నీకు త్రోవ కలగజేస్తా. దేవుడు తలుచుకుంటే అరణ్యాన్ని కూడా కొట్టివేయించగలడు. అరణ్యంలో రోడ్లు ఉండవు, అరణ్యంలో కూల్ డ్రింక్స్ ఉండవు, అరణ్యంలో ఏమీ ఉండవు, తాగడానికి తిండి తిప్పలేముండవు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు. మంచిగా జీవించేవాడిని జీవించనీయట్లేదండి. మంచిగా బ్రతకాలను సొసైటీలో అనుకున్నా నిన్ను బ్రతకనివ్వరు. పాపలోకం ఇది, శాపలోకం ఇది. అందుకే దేవుడు చెప్పారు, లోకంలో ఒకడున్నాడు, కానీ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పారు. దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల కిందట ఎడారిలో ఒక ఆమె యజమాని చేత మోసపోయి బయలుదేరి వెళ్తూ ఉంది. ఎడారిలో అరణ్యంలో పడి వెళుతున్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడారు. ఆ పిల్లవాడికి దాహం వేసింది, నీళ్ళ తిత్తి యజమానిచ్చింది, అయిపోయింది. దాహంతో ఎండలో పిల్లవాడిని చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంది. అయ్యో నాకు ఎవరు లేరే, నా యజమాని చేత నేను మోసపోయాను, నేను యవనస్తురాలని, నేను కుమారుడు ఉన్నాడు, నాకు ఆ కుమారుడికి దాహం వేస్తుంది, దాహం తీర్చడానికి కూడా నా దగ్గర ఏమి లేవు, ఈ అరణ్యంలో నా మొర్ర ఎవరు వింటారు అనుకున్నప్పుడు దేవుడే దేవదూత రూపంలో అక్కడికి వచ్చి అంటున్నారు, శారా దాసీవైన ఆగరు, వేర్ ఫ్రమ్ యూ, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. ప్రభు అడుగుతా ఉన్నారు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంటలో నుండి తిరగబడ్డావు, ఏ ఉపదేశానికి పట్టబడ్డావు, ఏ యొక్క ఉపదేశ క్రమాన్ని మీరు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అని పరోక్షంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించిన విధానము అన్నీ కూడా మర్చిపోతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచితనే, నేను నిన్ను చూశానమ్మా. ఇదిగో కళ్ళు తెరిచాడు దేవుడు. ఆమె నీటి బొగ్గన ఆమె కొరకు తొలిచి నీళ్లు తీసుకుని వెళ్ళి నీ కుమారుని తాగించు, నీవు కూడా తాగు. దేవుని యొక్క అద్భుతమైన కార్యం. ఎడారిలో నీళ్లు లేవు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఎడారిలో నదులు కలగజేయించున్నానని ప్రభు చెప్పారు. అరణ్యములో త్రోవ కలగజేయించున్నాను. ఎడారి లాంటి బ్రతుకు, ఎడారి లాంటి జీవితం, అరణ్యము లాంటి సుఖ సౌఖ్యము లేనటువంటి జీవితంలో నీవు ఉన్నప్పటికీ, రోదన వేదన బాధ నీకున్నప్పటికీ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో ప్రభు నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ వేదన, నీ భారమంతను కూడా తొలగించేటువంటి దేవుడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభు చెప్తా ఉన్నాడు, మీ ప్రతి భారము నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, దేవుని మీద ఆధారపడండి. ప్రభువా, గత సంవత్సర కాలంలో నీ చెయ్యి నేను పట్టుకున్నాను అనేక సార్లు, అందుకే నేను వదిలేశాను ప్రభువా. కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలేశాను. ఈ సంవత్సరం నా చెయ్యి పట్టుకుని నడిపించిన ఆయన, నా బిడ్డ, నా కుమారుడు చెయ్యి పట్టుకుని నడిపించు, నా కుమార్తె చెయ్యి పట్టుకుని నడిపించని నువ్వు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యములో అనేకమైన సత్యాలు దేవుడు రాయించారు. నీ జీవితంలో నూతన క్రియ చేస్తూ ఉన్నాడు ఆయన. నూతన కార్యాలు నీ బ్రతుకులో చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము కూడా సాధ్యమే. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు రాస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇదిగో పాతవి గతించెను, క్రీస్తునందు సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అనేటువంటి మాటను మనం చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తూ ఈ మాట చెప్తా ఉన్నారు, క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. కాబట్టి నీవు క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే నీవు నూతనమైన సృష్టిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో పాతవి గతించెను, క్రీస్తునందు ప్రతి ఒక్కరు కూడా ఒక నూతనమైన సృష్టిగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మరి ఏర్పాటు అయి ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యెహెజ్కేలు ప్రవక్త చెప్తా, నేను నీకు నూతన హృదయమును ఇచ్చేదను, నూతన బుద్ధి నీకు అనుగ్రహించేదనని చెప్తా ఉన్నా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నా, నూతనమైన బుద్ధిని నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 23వ వచనం, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావమును కలిగి ఉండాలి అని. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. రాతి గుండెను తీసివేసి దేవుడు నీకు మెత్తనైనటువంటి మాంసం గుడిని ఇస్తా ఉన్నాడు.
దేవుని బిడ్డలారా, నూతన బుద్ధి, నూతనమైన హృదయం, నూతనమైన స్వభావాన్ని దేవుడి వాళ్ళని ఆశిస్తున్నాడు. అందుకని నువ్వు నూతనంగా మార్చబడాలి. ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడు దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే తిరిగి మారు మనసు పొందడానికి కొత్త మనసును దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నీ జీవితంలో నూతనమైన కార్యం జరిగించాలని, ఒక నూతనమైన ఆశీర్వాదం, ఒక నూతనమైన దీవెన, ఒక నూతనమైన సంతోషం నీ కుటుంబంలో. ఒకవేళ బిడ్డలు లేకుండా ఉన్నట్లయితే నీకు బిడ్డలను అనుగ్రహించడం ద్వారా, నీకు సంతాన ప్రాప్తి దయచేయటం ద్వారా నీ కుటుంబంలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవేళ వివాహాలు నీకు లేట్ అయితే ఒక వివాహం జరుగుట ద్వారా దేవుడు నీ కుటుంబంలో వివాహాలు జరిగించబోతా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యంగా పడక మీద ఉంటే తిరిగి దేవుడు పక్షవాయువు కలిగిన వాడిని ఏ విధంగా లేవనెత్తాడో నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. నీ తండ్రిని, నీ భర్త, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు గుణ. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే, దేవుని వాక్యాన్ని వినగలిగితే, దేవుని మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. నువ్వు కూర్చున్న ఈ భూమిని, పైన ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన కలగజేసినటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఏ విధానంలో ఉన్నావో, ఏ పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. అనేక మంది ప్రార్థన చేసి దేవుని దగ్గర వాగ్దానాలు పొందుకుంటూ ఉంటారు. కొంతమంది వాగ్దానపు కార్డులు తీస్తూ ఉంటారు, కొంతమంది వాటిని విమర్శిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సరే లాటరీ పద్ధతిలో నువ్వు తీయటం కాదు, కానీ నువ్వు చదువుకున్న వాక్యం ఏదైనప్పటికీ సరే, ఒకవేళ అది నీకు అనుకూలంగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని స్వతంత్రించుకోవడానికి బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీ కొరకే అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోగలిగితే, డాక్టర్ పాల్ యాంగ్చో అనేటువంటి గొప్ప దైవజనుడు 25 లక్షల మంది సంఘాన్ని కలిగినటువంటి దక్షిణ కొరియాలో అద్భుతమైన సంఘాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా మొదటి సంఘంగా పేరు పొందినటువంటి గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పారు. ఆయన మద్రాసు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, నేను 2-3 సార్లు ఆయన మీటింగ్కి వెళ్ళాను, ఆయన సాక్షి విన్నాను, ఆయన బుక్స్ కూడా నేను చదివాను. 4వ కోణం అనే పుస్తకాన్ని చదివాను, ఆయన ప్రసంగాలు కూడా చదివాను. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అన్నీ నన్నేమి స్పందింపజేయలేదు, కానీ ఆయన సాక్ష్యం నన్ను బాగా పట్టుకుందనమాట. యవనస్తుడిగా ఉన్నప్పుడు, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి యవనస్తుడు ఒక చిన్నపిల్ల కొత్త నిబంధన బైబిల్ తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరించి ఆ మోకం మీద ఉమ్మేసి ఆమెను తోసేసి రిజెక్ట్ చేశాడు. దేవుని బిడ్డలారా, బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి, చనిపోవడానికి సామసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుని గురించి చెప్పినప్పుడు సంతోషంగా విని దేవుని స్వస్థతను పొందుకున్నాడు. చనిపోవలసిన ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ ప్రపంచంలో నిలబెట్టి అనేక సంఘాలకు మాదిరికరంగా ప్రభు వాడుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు బలహీనురాలువైనా, నువ్వు బలహీనుడివైనా ఆయన నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. నిన్ను కూడా నిలబెట్టుకొని గొప్ప సేవను ఆయన జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు దేవుని బిడ్డలారా, 22వ వచనం, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మనం ఎందుకు నిర్మూలం కాలేదంటే ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప నిన్ను ఆవరిస్తూ ఉంది. ఆయన కృప అపరిమితంగా నీ కుటుంబం మీద ఉంది. సహోదరి సహోదరుడు, దేవుడు కృప ఉంది కాబట్టి నీ విచ్చలవిడిగా జీవించడం, ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ దేవుని కృపను నువ్వు అర్థం చేసుకోవద్దని మరొకసారి నేను మనవి చేసుకుంటూ, దేవుడిచ్చే నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు నీకు నీ కుటుంబానికి దేవుడు నిండుగా మెండుగా కొండగా బండగా ఆశీర్వదించి దీవించునుగాక అని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరులు సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, ఇదిగో తండ్రి, మా జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు మీరు ఇస్తానంటున్నారు. ఈ 2024 సంవత్సరం దీవెనకరమైన సంవత్సరంగా, వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, అద్భుతకరమైన సంవత్సరంగా, విడుదల కలిగిన సంవత్సరంగా ఉండడానికి సహాయం చేయండి అని
మీ గొప్ప దీవెన ఆశీర్వాదములతో బిడ్డలను మీరు దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనేక సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులకు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. మంచిది ప్రియులరా, కల్వరి విజయం ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తారు. మీరు వెళ్తున్న స్థానిక సంఘానికి వెళ్ళండి, మీ కాపురులకు దశమ భాగాలు ఇవ్వండి, మీ సంఘాలను ప్రోత్సహించండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీ సంఘాలలో సపోర్టెడ్గా ఉండండి. ఒకవేళ దేవుడి ప్రోగ్రాం చూపిస్తున్నప్పుడు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే తప్పనిసరిగా మీరు కూడా ఈ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయొచ్చు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.